నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో 90% వరకు అమలు చేశామని 100% అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తమ్మినపట్నం, లింగవరం గ్రామాలలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. తమ్మినపట్నం మరియు లింగవరం గ్రామాల్లో 15 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి 1 సంవత్సర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అభివృద్ధి మరియు అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ గ్రామాలకు విచ్చేసిన సందర్భంగా స్థానిక టీడీపీ మరియు జనసేన, బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ గ్రామాల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా అమలు చేస్తామని, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పన, అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ఎన్డీఏ ప్రభుత్వం మరియు తెలుగుదేశం పార్టీల ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని వివరించారు. ఇక తమ్మినపట్నం మరియు లింగవరం గ్రామాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఎంతమందికి లబ్ధి జరిగిందో వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చంపవరం దాటేసిపోతాము. ఎండకు వస్తాండి నేడు వాళ్ళు ఏం తుమ్ము చూస్తారు అట్లాంటి ఒక ఏం ఆ శిల కూడా కనపడడం లే. సతీష్ అన్న ముందుకు రావాలి మీరు ముందుకు. ఇంకెవరు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అన్నీ కూడా ఆల్మోస్ట్ జనసేన గారు ఫుల్ఫిల్ చేశాం. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ కాబట్టి మీ ఇంటమే కాదు మనోడు బాగా
పాంప్లెట్ తీసుకో సతీష్ అన్న నా అందరు సైడ్కి ఉండండి అందరు అది రండి వచ్చేరా ఫోటో కొట్టి మా అక్క తీసుకుని నేను మా యాభై పని చేస్తాను కొట్టే వాళ్ళ నీళ్ళు తాగండి ఏంది కూర్చు తాగండి చెప్తాం బాబు గారికి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కూడా మీ గురించి పెట్టి ఉన్నాడు. నేను మీ ఎమ్మెల్యేనే తెలుసా తెలీదా? తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. ఇంట్లో చదువుకునే పిల్లకాయలు ఉన్నారా? డబ్బులు పడ్డాయా? ఏమి కారు ఉందా? కారు ఉంది, అది తీసేయకూడదు. అవి అమ్మేసిన తీసుకొస్తే ఆర్టీఓ తీసుకొచ్చి తీర్చేద్దాం. లేదా అమ్మా అది అమ్మేసిన కాగితాలు ఇస్తే సతీష్కి వెళ్ళి తీర్చేస్తాం. ఇకే ఉన్నా వస్తుందా? ఎంత వస్తుందా? ఇంతకుముందు ఎంత వస్తుందా? 2000 వస్తుంది. తర్వాత చంద్రబాబు నాయుడు గెలవడం పెంచాడు లేదా? ఇబ్బంది లేదు కదా? గవర్నమెంట్ ఎట్టుందా? బాగుందా? మీరందరూ వెనక్కి ఉండాలా? నేను రాకుండా సతీష్ తోటి నేను కనిపిద్దామని వచ్చేప్పుడు నా దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పంపించారు మీ దగ్గర. నెక్స్ట్ మీకు ఇంట్లో ఏమైనా చేతలు పుట్టించి ల్యాండ్ లార్డ్ సార్ రేపు అన్నదాత సుఖీభావ మా చిన్న 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ వేస్తారు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎట్టుంది గవర్నమెంట్? తెలుగుదేశం నేను తెస్తాను. కొద్దిగా నమస్కారమ్మా. అవా మీ ఎమ్మెల్యే నేను ఇంతకుముందు గెలిపించారు. మీరు అందరూ ఉండేసి గెలిచా. చంద్రబాబు నాయుడు గారు పంపించారు మీ దగ్గరికి. పెన్షన్ వస్తుంది నీకా? పెన్షన్ ఎంత వస్తుందా? ఎంత వస్తుందా? చెప్పాడు కదా చంద్రబాబు పెంచుతాననే. పెంచాలి లేదా? ఇబ్బంది లేదు కదా? ప్రశాంతంగా ఉండవు. అమ్మా పిల్లకాయలు చదువుతున్నాం అంటే ఉన్నా ఓకే. అవా అదే పంపించాడు. డబ్బులు వస్తున్నాయి లేదా, పెన్షన్ డబ్బులు అవ్వక అంతుందా లేదా అని పంపించారు. ఇస్తున్నారు కదా? సరే మర్చిపోక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటా తల్లి. నమస్తే అమ్మా. చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యంగా తల్లికి మనం ఇస్తాము. పిల్లలు ఎంతమంది తల్లి చదువుకుంటే 15 ఇచ్చాము, ఇబ్బంది లేదు. తర్వాత రేపు అన్నదాత సుఖీభావ కూడా 20,000 రూపాయలు వస్తాయి వచ్చే నెలలో. తర్వాత గ్యాస్ సిలిండర్ ఇస్తాము. 3 సిలిండర్లు సంవత్సరం ఫ్రీగా ఇస్తాము. తర్వాత వచ్చే ఆగస్టు 15 నుంచి అంతా ఉచిత బస్సు అంటే 65 ఎలక్షన్ ఏం చెప్పాము
అది ఇలాంటి ఫార్మేట్ ఇచ్చారు మీకు ఈయన వచ్చింటాడు ఈయన వచ్చింటాడు మా చిన్నబాబు వచ్చింటాడు. దాని ప్రకారంగా నేను చెప్పింది చంద్రబాబు నాయుడు గారు 90% చేశాను. అప్పుడు ఒకసారి మీ దగ్గరికి పోయి వస్తున్నాయా అందుతున్నాయా లేదా గవర్నమెంట్ ఎట్టుంది అడగండి. లాస్ట్ గవర్నమెంట్ అన్నా ఉన్నారు ఆడ అన్న ఆడున్నారు పండు 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 డాక్టర్ గారితో మాట్లాడతా. ఇది ఉంది కదా ఇది వేస్తారు ఓకేనా వచ్చేదా అన్నా ఒకరోజు వస్తే అయిపోయిందా చూడడా ఫంక్షన్ వస్తుందా ఎంత వస్తుంది వాళ్ళు అడిగి ఫైనల్ చంద్రబాబు నాయుడు చెప్పే విధంగా వీళ్ళు పెంచలేదా మా ఇంట్లో చిన్నపిల్ల బాబు ఎవరున్నా డబ్బులు పడ్డాయా తల్లి చంద్రబాబు నాయుడు గారు పంపించారు మీ దగ్గరికి. ఆయన చెప్పిన విధంగా పెన్షన్ చేరిందా లేదా పెన్షన్ డబ్బులు పడుతుందా లేదా అడగమని చెప్పాడమ్మా. ఇక్కడ వచ్చాము గవర్నమెంట్ రండి రండి అన్నా చంద్రన్న బయటికి రా చంద్రన్న కొద్దిగా బయటికి రా తమ్ముడు కొద్దిగా సైడ్కి ఉండండి అన్నా చంద్రన్న ఒక్క నిమిషం చంద్రన్న ఎమ్మెల్యే గారు కనిపించలే అర్థం లేదు సైడ్కి ఉండండి మీరు సైడ్కి ఆగండి అన్నా ఒక సెకండ్ ఓకే ఓకే బయటికి వెళ్ళిపో రండి అందరూ పక్క రండి తీసుకురాబోతుంది. అవన్నీ కూడా మీతో చర్చిస్తారు అన్నగారు. ఈరోజు మన ఊరికి వస్తున్నారు కాసిన సునీల్ అన్న గారు. నేరుగా మీ ఇంటికే వస్తున్నారు. ఎవరెవరికి ప్రభుత్వం ద్వారా ఏ లబ్ధి చేకూరుతుంది, ఇంకా ఏమేమి చేకూరాలి, ఎవరెవరికి అందాలి, ఇవన్నీ కూడా మీ నుండి కూడా కొన్ని విషయాలు ఆయన తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి మన ఊరికి, మన గ్రామానికి, మన ప్రాంతానికి నేరుగా మీ ఇంటికి మన శాసన సభ్యులు రండి వెనక్కి రండి ముందుకు వెనక్కి ఉండండి అన్న వాళ్ళు చూడరు నువ్వు కొట్టాలా ఇదే పెళ్లి మండలం వాళ్ళందరూ నాకు ఫోటోలకి ఇబ్బంది చెప్తా బాబు పంపించారు పవన్ కళ్యాణ్ గారు పంపించారు. 7 సంవత్సరం అయింది పోయి మనం చెప్పింది ప్రజలకు నేనేం చేయాలి చెప్తాను ఏం చేయాలి అమ్మాయి నేను మాట్లాడా వెళ్ళే ఓకేనా
బూత్ ఏజెంట్ మీరేనా అంటే నువ్వు ఉండాలి కదా దంచి యాడ దూరంగా ప్రతి ఫోటోలు ఉన్నాను డబ్బులు కూడా లేకుండా పడిపోతాయి 300 యూనిట్లుగా డబ్బులు డబ్బులు అందరూ సోలార్ రిపోర్ట్ చేస్తాం ఇంకోటి చెప్పమంటారు అన్నా అప్పుడు సైడ్కి ఉండండి అందరూ ఉండండి మా చూడు ఓకేనా సరే నువ్వు నేను ట్రాన్స్ఫర్ చేస్తాను ఓకే నమస్కారం. సుపరిపాలనలో తొలేడుగు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా చిలకూరు మండలం తమ్మినపట్నం లింగవరంలో ఈరోజు ఇంటింటికి మేము వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన జనసేన జిల్లా నాయకులు చంద్రశేఖర్ గారికి, అలాగే మా పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి లోకల్గా ఉన్నటువంటి జనసేన నాయకులకు, అలాగే మా టీడీపీ నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మూడు కలిసి ఎన్డీఏ గవర్నమెంట్గా ప్రజలకి ఆ రోజైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసే పరిస్థితుల్లో సంవత్సరం గడిచిన సందర్భంగా మమ్మల్ని అందరినీ కూడా గ్రామాలకు వెళ్ళి మనం ఎన్డీఏ గవర్నమెంట్ చేసినటువంటి పనులని ప్రజలకి చెప్పండి అని చెప్పి మమ్మల్ని పంపించారు. దాంట్లో భాగంగా ఈరోజు వచ్చాం. మొన్నటి నుంచి 3 రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు తమ్మినపట్నంలో ఈ తల్లికి వందనం కార్యక్రమంలో 497 మందికి ఈ యొక్క తల్లికి వందనం పడింది. మొత్తం 64,61,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చారు. అలాగే ఈ యొక్క లింగవరంలో 227 మందికి తల్లికి వందనం పడింది. ఇది 29,51,000 రూపాయలు అని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం ఈరోజు. అలాగే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా కూడా టోటల్ మొత్తం మీద 214 మందికి పడింది. 10,35,000 రూపాయలు ఈ లింగవరంలో. అట్లాగే ఇక్కడ ఈ యొక్క పెన్షన్లు ఈ తమిళపట్నం కూడా 366 మందికి పడ్డాయి. 15,25,000 రూపాయలని తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడే మా చంద్ర చెప్పినట్టు ఇక్కడ మా లీడర్స్ చెప్పిన విధంగా గతంలో ఎలక్షన్ అప్పుడు ఏమేమి హామీలు ఇచ్చారో ఆ హామీలని కూడా నెరవేరుస్తూ వస్తున్నాం. ఉదాహరణకి సీసీ రోడ్లు కానివ్వండి, ప్రహరీ గోడలు కానివ్వండి, ఇవన్నీ కూడా కట్టించామని తెలియజేస్తున్నాం. ఇంకా కూడా గతంలో జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో ఏ పనులు చేస్తామని చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రం ఎంతో అభివృద్ధి దిశగా నడుస్తుందని చెప్పి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రజలను ఎవరు అడిగినా కానీ బ్రహ్మాండంగా ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి అందరూ చెప్తున్నారు. కాబట్టి త్వరలో గతంలో చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు చెప్పిన హామీల్లో 90% హామీలన్నీ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ నెరవేర్చిందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కాలాతీతమైంది. అందరూ కూడా ఎండలో బాగా తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ రేపు కార్యక్రమం ఉంది కాబట్టి ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రవాణా శాఖ అపరాధ రుసుములు పెంచుతూ జారీ చేసిన జీవో 21ని వెంటనే ఉపసంహరించుకోవాలని మరియు ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రైవేటీకరణను తమ తీవ్రంగా వ్యతిరేకిస్తూ తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏఐటియుసి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏఐటియుసి నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి,
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ మాట్లాడుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ద్వారా తీసుకొచ్చిన నూతన జీవో నెంబర్ 21 ద్వారా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. లేబర్ కోడ్లు రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. జిందాబాద్ జిందాబాద్ ఏఐటీసీ జిందాబాద్ 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 ఏఐటీసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి అని గూడూరు ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ సర్కార్ 3వ తబ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి 29 కార్మిక చట్టాలు రద్దుపరిచి 4 లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తూ ఉంది. ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే 8 గంటల పని విధానం రద్దవుతుంది. 139 సంవత్సరాల క్రితం సంఘాలు లేని సమయంలోనే కార్మిక వర్గం అమెరికా మహానగరంలో చికాగో పట్టణంలో 8 గంటల పని విధానం కోసం 8 మంది ప్రాణాలు అర్పించి పోరాడి సాధించినటువంటి 8 గంటల పని విధానాన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు రద్దు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఇప్పటికే రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సాహసం చేసింది. కేబినెట్ సమావేశమై 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 10 గంటలు 12 గంటలు పని చేయాలి అని చెప్పని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అంతేకాదు బ్రిటిష్ వాళ్ళు కూడా మహిళా కార్మికుల్ని రాత్రిపూట పని చేయించుకోరాదు అని చెప్పని భారతదేశంలో చట్టం ఉంటే ఆ చట్టాన్ని సడలిస్తూ రాష్ట్రంలో మహిళా కార్మికులు రాత్రి షిఫ్ట్లు కూడా పనిచేయాలి అని చెప్పని తీర్మానం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఇది చాలదన్నట్టు రాష్ట్రంలో ఉండేటువంటి స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఈరోజు మాకు కనీస వేతనం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సుప్రీంకోర్టు చెప్పిన విధంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి అమ్మఒడి లాంటి పథకాలు కూడా స్కీమ్ వర్కర్లకు, కాంట్రాక్ట్ కార్మికులకు, అవుట్సోర్సింగ్ కార్మికులకు వర్తింపకుండా చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. కాబట్టి ఈ యొక్క కార్మిక సమస్యల పరిష్కారం కోసం 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి అని చెప్పని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె జూలై 9వ తారీఖున జరుగుతోంది. జిల్లాలో, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇప్పటికే సన్నాహక సమావేశాలు, సదస్సులు జరిపి కార్మిక వర్గాన్ని సన్నద్ధం చేస్తా ఉన్నాం. ఈ కార్మిక వర్గానికి బిఎంఎస్ తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న, చితక, పెద్ద అన్ని కేంద్ర కార్మిక సంఘాలతో సహా మద్దతు తెలియజేశాయి. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం అనేటువంటి జరిగింది. అన్ని ప్రజా సంఘాలు మద్దతు కూడగట్టడం అనేటువంటి జరిగింది. జూలై 9వ తారీఖున కార్మిక వర్గం పెద్ద ఎత్తున రోడ్లపైకి కదిలి రావాలి అని ఏఐటీయూసీ గూడూరు నియోజకవర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నది. ఏఐటీసీ ఆధ్వర్యంలో
రేపు ఈ నెల 9వ తారీఖు జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏఐటీసీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు కూడా ఇక్కడ విచ్చేశారు. ఈ సందర్భంగా ఏంటంటే ఈ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ కార్మికుల్ని ఏ విధంగా అణగదొక్కాలా, ఈ చట్టాలని ఏ విధంగా తీసేయాలా, వీటిని తీసేసి కార్పొరేట్ సంస్థలకి ఏ విధంగా ఉపయోగపడే విధంగా ఉండాలనే విధానంతో ముందుకు పోతుంది. అంటే ఒక్కొక్క సంవత్సరం నుంచి ఒక్కొక్క సంవత్సరానికి వచ్చేటప్పటికి కార్పొరేట్లుగా పెరుగుతూ ఉండాలి, కానీ అనేక సమస్యలతో ఈ సతమతమవుతున్నటువంటి కార్మిక సమస్యలు మాత్రం పరిష్కారం కావడం వల్ల వాళ్ళకి ఉన్న చట్టాలను కూడా ఈరోజు ఏంటంటే ఒక్కొక్కటి తీసేసి వాళ్ళు ఇంకా కూడా ఏంటంటే ఆఖరాకి రోజు కూలీల వారీగా పంపించే విధానానికి తీసుకొస్తా ఉంది. కాబట్టి ఇవాళ మనమంతా కూడా ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ సమ్మెను జయప్రదం చేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీని ఇంటికి పంపించకపోతే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు భారతదేశంలో బతకలేరు. కాబట్టి కార్పొరేట్లకు మాత్రమే ఉపయోగపడే ఈ బీజేపీ ప్రభుత్వం దీన్ని తొందరగా పంపించాలనే ఉద్దేశంతోనే అందరూ కూడా ఏకగ్రీవంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా రకరకాలుగా అందరూ కూడా ఏంటంటే ఈ విషయంలో మాత్రం అందరూ ఏకగ్రీవంగా ఉన్నారు. కాబట్టి ఈ సమ్మెని జయప్రదం బాగా చాలా జయప్రదం అవుతుంది. ఈ జయప్రదం అయిన తర్వాత కూడా దీన్ని కొనాల వరకు ఈ కూటమి కొనసాగించే పద్ధతిలో ఈ బీజేపీకి ప్రజా వ్యతిరేక విధానాలని వ్యతిరేకించే విధానంగా ముందుకు పోవాలని చెప్పి తీర్మానం చేశారు. ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం అట్టే వైసీపీ కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉందే కానీ ఇక్కడ కార్మికుల పక్షాన మాత్రం వీళ్ళు నిలబడటం లేదు. కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకోవాలా, కార్మికుల పక్షాన్ని నిలబడాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కార్మిక సంఘాలు కలిసి సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకి రైతు సంఘాలు కూడా బలపరుస్తున్నాయి. కారణం ఈరోజు దేశవ్యాప్తంగా ఈనాటికి కూడా పారిశ్రామికరణ జరిగిందని ఎన్ని ఊకదంపల ఉపన్యాసాలు ఇస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా 60% రైతాంగం మొత్తం కూడా 60% ఉద్యోగాలంతా లేదా. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ పాండురంగ స్వామి దేవస్థానంలో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం వైభవంగా సుదర్శన హోమం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో సుదర్శన హోమాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు సుదర్శన హోమం పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సర్వమంగళరాజన బ్రహ్మదా సంప్రదం యశ్చమోదోపదం సమావహం కావేరి తుంగభద్రాజా కృష్ణవేణి జగౌతమి భాగీరథి విఖ్యాత పంచగంగ కూడా నమస్కారం చేసుకుంటామా. అధ్యమయ శుభదిను భగవత ఆజ్ఞేయ భగవత ప్రీత్యర్థం సంకల్పిత ప్రకారేణ మమ సంకల్ప సిద్ధ్యర్థం విశేషేణ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య అనంత కళ్యాణ. ఈ నెల 10వ తేదీన గురు పౌర్ణమి పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో ఈ నెల 3వ తేదీ నుంచి సప్తాహం కార్యక్రమం నిరాటంకంగా జరుగుతుంది. గురువారం రాత్రి బాబాకు సంప్రదాయబద్ధంగా పల్లెకి సేవ నిర్వహించారు.
పట్టణానికి చెందిన ప్రముఖులు సప్తాహంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి, ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు, మహిళా మండలి సభ్యుల ఆధ్వర్యంలో భజన సేవా సభ్యులకు పంచలు, చీరలు పంపిణీ చేశారు. అవుతావురా, దేశాన్ని ఏలుతావు అంటే స్వామి తనను అపహాస్యం చేస్తున్నాడు అనుకొని, ఉండండి స్వామి నేను రాజునయ్యేదేంటి అన్నాడు వాడు. అలా జరుగుతూ ఉంటే వారందరితో ఆయన జలకాలు ఆడడం చూచి ఈ చాకలి వాడు అనుకున్నాడు, ఈ రాజు చూడు ఎంత వైభవంగా ఉన్నాడు, నిజంగా వైభోగం అంటే ఇతంది. అంతవరకు అనుకోవడం కాకుండా ఇంతటి వైభవం ఇతనికి వచ్చిందంటే ఇతని గురువు ఎంతటి గొప్పవాడై ఉంటాడో, ఎంతో గొప్ప గురువుని ఆశ్రయించబట్టి అతనికి ఈ వైభవాన్ని ప్రసాదించి ఉంటాడు అని చెప్పి భావించి మరలా నేను నా దృష్టి మరలింది, భోగాల మీదకు పోయింది అని సంభాళించుకొని తిరిగి మఠానికి వచ్చాడు. ఇచ్చాలా, పొందాలా, మనం కూడా ఆ వస్తువు కొనుక్కోవాలా, లేదా అటువంటి వస్త్రధారణ చేయాలా, ఇటువంటి కోరికలు కలుగుతాయి. తప్పు లేదు, ఎందుకంటే నువ్వు పేదవాడివి, జన్మ చిన్నప్పటి నుండి కూడా నీవు పేదరికంలోనే పెరిగావు. ఇప్పుడు ఒక్కసారి వైభోగం చూసి వాటిని నువ్వు కాంక్షించడంలో ఎటువంటి, ఈ జన్మలో నిన్ను రాజుని చేయమంటావా, వచ్చే జన్మలో రాజు అవుతావా అని అడిగారు స్వామి. ఆ రజకుడు కొంచెం సిగ్గుపడి, స్వామి ఇప్పుడు వృద్ధుడిని అయిపోయాను, ఇప్పుడు మీరు రాజు, అప్పుడు మరలా మీకు మా దర్శనం అవుతుంది, అప్పుడు మేము శ్రీ నృసింహ సరస్వతి యతివరేణ్యుల రూపంలో మీకు దర్శనం ఇస్తాము అని చెప్పి ఆయన ఇక అవతారాన్ని సమాప్తం చేయాలి అని నిర్ణయించుకొని ఆశ్వేజ మాసాలన్నీ అంతర్హితమైనట్లు కనిపించిన లోకుల దృష్టికి అవన్నీ కూడా గుప్తంగా తనను సేవించేవారిని చరిత్ర. స్వామివారు అంతర్హితులు అయిన తర్వాత కూడా ఎందరో భక్తులు స్వామివారిని సేవించి వారికి కావాల్సినవి పొందుతూ ఉన్నారు. కాశ్యపస గోత్రీకుడైనటువంటి వల్లభేషుడు అనేటటువంటి అతను వ్యాపారం చేసి జీవించేవాడు. ఆయన Kal
ఓం వేద సంరక్షకాయ నమః ఓం యజ్ఞాయ నమః ఓం యజ్ఞపురుషాయ నమః ఓం యజ్ఞపౌత్రే నమః హరి ఓం భాసనాయ చక్రః సర్వాన్ దర్శనః ఓం భగవాన్ నమః నాయ పంధాయనాతీయతే ఓం సహస్రశీర్షం ఓం స్వాసం విశ్వతంత్రం విశ్వం నారాయణేవ అక్షరం పరమంతరం విశ్వప్రమాణిత్యం విశ్వం నారాయణం విశ్వవేదేవం విశ్వస్త విశ్వం
ఒకసారి అయినా మా చూడాలా మన రాజ్యలక్ష్మి మేడం గారి వాళ్ళ సిస్టరు. ఆమె హాంకాంగ్లో ఉంటూ ఈరోజు అమరావతిలో కూడా ఆమెకి కొంత వర్క్ ఇచ్చున్నారు. అదంతా డెవలప్మెంట్ చేస్తున్నందుకు దాంట్లో కూడా ఆమె భాగస్వామిగా అయ్యున్నారు. వారి ఈ అమ్మాయి మన రాజ్యలక్ష్మి మేడం గారి సొంత చెల్లెలు. ఆమె గురించి కూడా 2 మాటలు రాజ్యలక్ష్మి మేడం గారిని కూడా చెప్పమంటున్నాను. ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇది మాది 2వ ప్రోగ్రాము. ఫస్ట్ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్కి సన్మానం చేయడం జరిగింది. ఇది 2వ ప్రోగ్రామ్గా బాబా గుడిలో అందరికీ వస్త్ర పంపిణీ చేయడం ఈరోజు పెట్టుకున్నాము. ఇది చాలా ఆనందంగా ఉంది మాకు. అందులో బాబా గుడిలో చేయడము అంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా చాలా ఈ సంవత్సరం చేయాలని, అందరి సహకారం నాకు అందాలని కోరుకుంటున్నాను. మా చూడాలి
మందిరంలో ఇక్కడ భజన చేసే వాళ్ళకి లేడీస్కి జెంట్స్కి అందరికీ బట్టలు మనం డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ఈ రోజు నుంచి ఇక్కడ మందిరంలో సప్తాహం అని నామ సప్తాహం అని సాయిబాబా గురించి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అనే మాట ఒక వారం రోజులు రాత్రి పగలు కంటిన్యూస్గా గుడిలో నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మనకు ఫస్ట్ ప్రోగ్రామ్ డాక్టర్స్ డే అయిపోయిన తర్వాత రెండో ప్రోగ్రాం ఇక్కడ సాయిబాబా మందిరంలో ఈ కార్యక్రమాన్ని ఆనవాయితీగా మనం చేస్తున్నాము. ఈరోజు మనకు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాంకాంగ్ నుంచి శ్రీమతి సుజాత గారు ఆర్కిటెక్చరల్ ఇంజనీర్ గారు మనకు చీఫ్ గెస్ట్గా వచ్చున్నారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. వారి చేతుల మీదుగా మనం ఈరోజు ఈ వస్త్ర పంపిణీ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాము. మీరందరూ కూడా చక్కగా భజన చేసి భగవంతుడి కృపకు పాత్రలు అవుతున్నారు. మీకు కూడా మా అందరి అభినందనలు తెలుపుకుంటున్నాము. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా మందిరంలో మీరు వారం రోజులు ఉండి మంచిగా భజన చేస్తున్నందుకు మాకందరికి కూడా మీరందరూ ఆనందాన్ని కలిగిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. ఈ గురు పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మేము చేయడం అనేది మాకు ఆనందదాయకం. ముఖ్యంగా మా చెల్లెలు ఎప్పటి నుంచో ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని సాయిబాబా టెంపుల్ని దర్శించుకోవాలని చాలా అనుకుంది. అది కుదరలేదు. కానీ ఈ శుభ సమయంలో కుదరడం అనేది తన అదృష్టంగా భావిస్తూ స్వామివారిని పొద్దున్నే దర్శనం చేసుకోవడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో తను పాల్పంచుకోవడం అనేది తనకి కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అనుకుంటున్నాను. తర్వాత ఈ ఇండియన్ క్లబ్ తరఫున ఈ వస్త్ర పంపిణీ కార్యక్రమం అంటే స్త్రీలకి పురుషులకి కూడా ఈ కార్యక్రమం అంటే కొత్తగా ఏర్పడినటువంటి టీం మొత్తం రెండవ కార్యక్రమంగా మందిరంలో చేయడం అనేది ఎంతో శుభసూచకంగా అనుకుంటున్నాను. ఇంకా కూడా ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మంచి ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నాను. నెల్లూరు జిల్లా సైతాపురం గ్రామం తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉదయాన్నే రోడ్డుపై మైనింగ్ కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 తీవ్రంగా గాయపడగా పలువురికి గాయాలయ్యాయి. సైదాపురం నుంచి జోగుపల్లికి మైనింగ్ లో పనిచేసేందుకు కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడ్డం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను 108లో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత నెల 26వ తేదీన సైదాపురం మండలంలోని మైనింగ్ లో పొట్టకూటి కోసం పనిచేసేందుకు కూలీలతో వెళ్తున్న ఆటో కలిచేడు వద్ద బోల్తా పడ్డంతో 10 మందితో వెళ్తున్న ఆటో బోల్తా పడి 4 గాయాల పాలయ్యారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎంతో మంది కూలీలు ప్రాణాలు పోవడం, క్షతగాత్రులుగా మారడం, కొందరు కాళ్ళు చేతులు పోగొట్టుకుని దీర్ఘకాలికంగా మంచంకే పరిమితం అయిపోతున్నారు. కుటుంబ పోషకులుగా ఇంటి పెద్దగా ఉన్నవారు ఇలా నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి. ఫిట్నెస్ లేని ఆటోలు, నిబంధనలు పాటించని ఆటోలు, అనుభవం లేని ఆటో డ్రైవర్లు పట్టించుకొని ప్రభుత్వ అధికారులు ఆదుకొని మైన్ యజమానులతో ప్రమాదాలు జరిగినప్పుడు కూలీలు బతుకులు, వారిని నమ్ముకున్న కుటుంబ సభ్యుల జీవితాలు చీకట్లో మగ్గిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులకు తీవ్ర నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం సైదాపూర్ మండల కేంద్రంలో గల IFTU జిల్లా కార్యాలయంలో IFTU ఉమ్మడి నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షుడు టిపి పోలయ్య మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా సవరణ చేసి కార్మికుల హక్కులను కాలరాసిందన్నారు. దేశంలో సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు అంతంత మాత్రంగా ఉన్న హక్కులకు భంగం కలిగిస్తూ కార్పొరేట్ శక్తులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కార్మిక చట్టాలను సవరణ చేసిందన్నారు. కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ బడా వ్యాపార సంస్థల అనుకూల విధానాలతో పాలన కొనసాగిస్తుందని అన్నారు. లాభాలలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుందన్నారు. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులకి
భద్రతతో కూడిన చట్టాలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు కె చెంగల్రావు, నాయకులు బి నవకోటి, డి శ్రీనివాసులు, ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పి వెంకటరమణయ్య, డి వెంకటేశ్వర్లు, రత్నయ్యలు పాల్గొన్నారు. బిల్డింగ్ వర్కర్సు, ఆటో వర్కర్సు, హమాలి వర్కర్సు, పారిశుద్ధ కార్మికులు, వివిధ రంగాల్లో అసంఖ్య రంగ కార్మికులు మొత్తం కూడా ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పని ఇవాళ కార్మిక వర్గాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశ సంపదను మొత్తం కొల్లగొట్టి కార్మికులకు సంపదను మొత్తం కొల్లగొట్టి అంబానీ ఆదాయం లాంటి బడా కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ ఈ దేశం నుండి కార్మిక వర్గాన్ని మొత్తం నిర్వహణ చేస్తున్నారు. ఒకవైపున రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉంది. అనేక పోరాటాలు బలిదానాలతో సాధించుకుంటే కార్మిక హక్కులు ఏవి ఉన్నాయో ఆ హక్కులు మొత్తం కూడా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం పూర్తిగా నిర్వహణ చేస్తూ ఇవాళ ప్రజలకు కావాల్సినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు ఏవైతున్న హక్కులు మొత్తం విస్మరిస్తున్నారు. అందులో ప్రధానంగా సమ్మె చేసే హక్కు కానీ, సంఘం పెట్టిన హక్కు కానీ, సమాన పనికి సమానం వేతనం అడిగే హక్కు కూడా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ సవరణలు తీసుకొస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం కూడా ఐక్యంగా ఉద్యమించాలని చెప్పి ఇవాళ ఐఎఫ్టీ జిల్లా కమిటీలను విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు ప్రతి నెలలో కావస్తున్నప్పటికీ ఈ 10 నెలల పరిపాలనలు ఒకవైపున దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు శరవేగంగా జరుగుతున్నాయి తప్పక వాస్తవంగా సుపరిపాలన అని చెప్పని సంవత్సరం చెప్పని ఇవాళ వారోత్సవాలు జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ మేము గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 12-14 సర్క్యులర్లను తీసుకొని వచ్చి ఇవాళ బిల్డింగ్ వర్కర్ సంక్షేమ పథకాలు మొత్తం నిలిపివేశారు. ఆ సర్క్యులర్ మొత్తం రద్దు చేసి మేము అధికారంలోకి వస్తే కార్మికులకు సంక్షేమ పనులు మొత్తం కూడా అమలు చేస్తామని చెప్పినటువంటి లోకేష్ గారు లేదా కూటమి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా సరే ఈనాటికి బిల్డింగ్ వర్కర్స్కి ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్డింగ్ వర్కర్ సంక్షేమ పథకాలు తక్షణం అమలు చేసే విధంగా సర్క్యులర్ 12-14 తక్షణం రద్దు చేయాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు 9వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెలో ఇవాళ మొత్తం కూడా జిల్లా నుండి కార్మిక వర్గం మొత్తం కూడా అసంఘటిత రంగ కార్మికులు మొత్తం కూడా రైతాంగం మొత్తం కూడా పాల్గొని ఆ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఐఎఫ్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమ్మె వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనువింపు జరిగే విధంగా ఈ సమ్మె ఉంటుందని చెప్పి ఐఎఫ్టీగా మేము భావిస్తాము. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.